అర్హులైన ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం ఆవాస్ యోజన 2.0 ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టరేట్ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్ నుండి ఏర్పాటు చేసిన దృశ్య మాధ్యమంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, గొండు శంకర్ మరియు జిల్లా బీజేపీ నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ప్రధానమంత్రి బాసటగా నిలుస్తున్నారని కొనియాడారు. గతంలో మంజూరై అసంపూర్తిగా ఉన్న ఇల్లు అన్ని శరవేగంగా పూర్తి చేస్తామని అన్నారు. హెచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఒకేసారి 3 కోట్ల ఇల్లు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మంజూరు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని అన్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు నాణ్యమైన ఇల్లు ఇచ్చే అవకాశం కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిఎన్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా నేటి నుండి 14 రోజుల పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఫైనల్ పేమెంట్ చెక్కులు అందజేశారు. గతం కంటే ఇప్పుడు ఈ 2.0 ప్రోగ్రాంలో ఇంకా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇంకా పెంచాం. ఇది కాకుండా మన దగ్గర ఉన్న పాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉన్న హౌజెస్ కూడా ఇంకా వేగవంతంగా ఇంకా పూర్తి చేయాలి. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా మనం ఈరోజు ఒక 20 మందికి మనం ఒక ఇల్లు ఈరోజు మనం ఇచ్చామంటే పూర్తి వాళ్ళు కట్టేశారు. పూర్తిగా చాలా మంచిగా లేఅవుట్లో కొన్ని వాళ్ళ సొంత స్థలంలో కూడా వాళ్ళు కట్టారు. సో చాలా సంతోషం. బట్ కానీ ఇంకా డిస్టిక్లో ఇంకా చాలా వరకు ఇల్లు ఇంకా మనం పూర్తి అవ్వలేదు. కొన్ని బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని ఆర్ఎల్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని ఇప్పటి వరకు కొన్ని శాండ్ కొన్ని ఇష్యూస్ రావడం వల్ల, దాని తర్వాత సిమెంట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులతో మాట్లాడి అక్కడ ఏం లోకల్ లెవెల్ ఏం ఇష్యూస్ ఉన్నాయి అదే మనం క్లియర్ చేసుకొని, మరి ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్క లేఅవుట్కి పెట్టుకొని మనం ముందుగా వెళ్తున్నాం. డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది ఉన్న ఒక మంచి ఒక ఆపర్చునిటీకి పబ్లిక్ ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి ఇల్లు కట్టుకోవాలి. ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి కట్టుకోవడానికి ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి మన డిస్ట్రిక్ట్లో ఈ పీడీ హౌసింగ్ అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నారు, అదే మీరు దరఖాస్తు పెట్టవచ్చు, లేకపోతే నాకు కూడా మీరు చెప్పవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని సహకరించాలి. మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను.